మరి ప్రయాసపడి సంపాదించుకోమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో ఒకసారి చూడండి. తిమోతికి వ్రాసినటువంటి 1 తిమోతి 6వ అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనం చూడమ్మా. చూడమ్మా, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును ఏంటంట సంపాదించుకోవటానికి అన్నాడా, లేకపోతే ఊరికే దొరుకుద్ది అన్నాడా? సంపాదించాలి అంటే కష్టపడాలా, లేకపోతే పక్కన వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయాలా? కష్టపడటానికి, సంపాదించుకోవడానికి ఏం చేయమంటున్నాడమ్మా? ప్రయాస అంటే ఏంటి? మోకాళ్ల మీద పడి దేవుని దగ్గర మనము ప్రార్థన చేసేటువంటి సమయం, దేవుని కొరకు సమయము వెచ్చించటానికి ప్రయత్నించటం, దేవుని సన్నిధి వచ్చేంత వరకు దేవుని కొరకు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉండాలి. ప్రయాస పడకుండా నీకు దేవుని యొక్క నీతి రాదు. నీతిని, భక్తిని, ప్రేమను, సాత్వికమును, ఓర్పును, విశ్వాసమును, వీటిని సంపాదించుకోవటానికి ప్రయాస పడుతున్నావా? నీ ప్రయాసంతా దేనికోసం? ఏం సంపాదించావంటే ఏం చెప్తావు? అయ్యగారు, నేను 10 కాసులు బంగారం కొన్నాను, ఇక్కడ ఒక ఇల్లు కొన్నాను, అక్కడ ఒక ఎకరం పొలం కొన్నాను. వీటిని సంపాదించడానికి నువ్వు కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు, నేను కాదంటలా. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే, నీవు సంపాదించుకోవటానికి ప్రయాసపడు. ఏమి సంపాదించుకోవాలో మొట్టమొదట ఆలోచన చేయి. నీతిని, భక్తిని, ప్రేమను, విశ్వాసమును, ఓర్పును, సహనమును సంపాదించుకోవటానికి ప్రయాసపడకుండా దొరికేది కాదు. నువ్వు కష్టపడకుండా దొరకదండి. దేవుని వాక్యము కష్టపడకుండా దొరికింది. ఒక సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఏమి సంపాదించుకోవాలి? దేవుని కొరకు నువ్వు సంపాదించింది ఎంత? నువ్వు చెప్తున్నావుగా, నాకు 5 కాసులు బంగారం ఉంది, 10 కాసులు బంగారం ఉంది, మా పిల్లకి రేపు 10 కాసులు ఇస్తాను. నేను అడుగుతున్నాను, నీతి అనే సంపాదన నీ దగ్గర ఎంత ఉంది? భక్తి అనే సంపాదన నీ దగ్గర ఎంత ఉంది? విశ్వాసం అనేటువంటి సంపద నీ దగ్గర ఎంత ఉంది? ఓర్పు నీ దగ్గర ఎంత ఉంది? సహనము నీ దగ్గర ఎంత ఉంది? నీ అకౌంట్ బ్యాలెన్స్ ఏంటో చెప్పు నాకు. నా దగ్గర డబ్బులు నేను చెప్పబాకండి. క్రైస్తవుల్లో కూడా ఇప్పుడు బడా ఎక్కువైపోయింది. ఏం చెప్తారు వీళ్ళు? వచ్చి మాకు అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ బండి ఉంది. ఎవరికి కావాలి? నేనేమన్నా పెళ్లి సంబంధం చూడటానికి వచ్చానా? నువ్వు ఏం చెప్పు? నీ దగ్గర నీతి ఎంత ఉందమ్మా అని అడుగుతున్నా నేను. అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడు అని చెప్తుంది కదా వాక్యము. అబ్రహాము నీతిమంతుడు కాబట్టే అబ్రహాము సమాధి ఇవాళకి కూడా ఉంది. అబ్రహాము సమాధి ఇవాళకి కూడా ఉంది. మీ తాత ముత్తాతల సమాధి ఎక్కడుందో చెప్పండి. మరి అబ్రహాము 4000 సంవత్సరాల క్రితం చనిపోతే అతడు దేవుని నమ్మాడు గనక అతని సమాధిని కూడా నాశనము కాకుండా దేవుడు నేటి దినం వరకు కాపాడుతున్నాడు. సమాధిని కూడా దేవుడు కాపాడుతున్నాడు. అంటే అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి? అబ్రహాము దేవునికి ఎంత ప్రాధాన్యతనిచ్చాడు? నువ్వు కూడా అబ్రహాము ఇచ్చినట్టుగా దేవునికి ప్రాధాన్యతనిస్తే దేవుడు నీ పేరు భూమి మీద, నీవు ఉన్నా లేకపోయినా, నీవు భూమి మీద లేకపోయినా నీ పేరు చిరస్థాయిగా ఉండేలాగా చేస్తాడు. అబ్రహాంకి దేవుడు అదే ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు నీ పేరు వినబడుతూనే ఉంటది. అబ్రహాం ఆశీర్వాదం గురించి మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకు ఇచ్చాడు ఆశీర్వాదం? ఆయన దేవుని వాక్యమునకు అనుగుణంగా జీవించాడు కాబట్టి ఇచ్చాడు. దేవుని గురించినటువంటి నీతిని సంపాదించుకున్నాడు, విశ్వాసమును బట్టి నీతిని సంపాదించుకున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి సంపద ఏంటంటే, అబ్రహాము దేవునిని నమ్మిన దగ్గర నుండి అబ్రహాముకి కలిగినటువంటి ఒకే ఒక విశ్వాసం ఏంటంటే, నేను భూమి మీద తాత్కాలికముగానే ఉంటాను, నా భూమి మీద నా ఆయుష్ కొద్ది దినాలే, పరలోకములో దేవుని సన్నిధిలో యుగయుగములు ఉండాలి, నేను పరసంబంధమైనటువంటి సంపదను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలని ఆయన భూమి మీద నివసించినంత కాలము గుడారములోనే నివసించాడు. హల్లెలూయా.